నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మేనేస్తాం. మేము కైంచిధాంకి వెళ్ళి నీమ్ కరోలి బాబాని దర్శనం చేసుకున్నామండి. ఆ వీడియోని ఈరోజు నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ సుక్రతాల్ నుంచి మేము బయలుదేరేటప్పుడు అంటే 5:30కి బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి కైంచిధాంకి 286 కిలోమీటర్స్ ఉంది. సో మార్నింగ్ 5:30 నుంచి అలా మబ్బుల్ని అలా సూర్యుని చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళామండి. మధ్యలో మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, అలాగే బాబా గారి చరిత్ర గురించి కొద్దిగా ఈరోజు ఈ 5 మినిట్స్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన మహిమాన్వితమైన ప్రదేశం అండి అది. మేము ఇక్కడ నుంచి 5:30కి వెళ్ళామంటే, ఎందుకంటే 12 అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి. 12 వరకు చేరుకున్న దర్శనం చేసేసుకొని లంచ్ చేసుకొని మేము రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఏమైనా ప్లేసెస్ చూడాలి అని మా ప్లాన్ అండి మాకు. కానీ దారిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇది ఘాట్ రోడ్ అయ్యేప్పటికీ వామిటింగ్స్తో మేము 2 o'clockకి చేరుకున్నాం అనమాట. పిల్లలైతే అసలు బాగలేరు. మా పాపకి చాలా వామిటింగ్స్ అండి. అసలు టిఫిన్ చేయలేదు. ఈ టైంలో 10 అవుతుంది. అట్లీస్ట్ ఇలా కీరా దోసకాయ తింటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఏమి ఉండదని చెప్పేసి అక్కడ ఆగి ఒకటి లెమన్ సోడా అలాగే కీరా దోసకాయ తీసుకున్నామండి. దాంట్లోకి ఏదో పౌడర్ ఇచ్చారు వాళ్ళు. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం పసుపు అలాగే అల్లము వాసనగా ఉంది. అంత ఐడియా లేదు అది ఇలా చేశారు అనేది. అది కొంచెం నంచుకొని పాప నేను మా బాబు కొంచెం తిన్నాము. ఇంకా తర్వాత కంప్లీట్గా వామిటింగ్స్ అండి. ఇక్కడ నుంచి మా జర్నీ ఇంకా ఆపకుండా వెళ్ళాలని చెప్పేసి ఒక 2 ట్యాబ్లెట్స్ అందరం వేసేసుకొని వామిటింగ్స్ అవ్వకుండా స్టార్ట్ చేసామండి. బాబా గారి గురించి చెప్తూ మనం ఈ వీడియో చూద్దాము. కైంచిధాం అన్న, నీమ్ కరోలి బాబా అన్న చాలా ఫేమస్ అండి. ముఖ్యమైన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారనమాట. మీలో ఎంతోమంది ఆయన గురించి వినే ఉంటారు. ఇంకొంతమంది వెళ్ళి చూస్తే బాగుండు, దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు. సో పదండి, నేను మీకు ఈరోజు కైంచిధాం గురించి అలాగే నీమ్ కరోలి బాబా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నీమ్ కరోలి బాబా అంటే ఎవరు, ఆయనకు దగ్గరికి ఎందుకు గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచంలోని పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అక్కడికి వస్తారు అనే విషయం తెలుసుకుందామండి. ఆయన ఆంజనేయ స్వామి అవతారంగా భావిస్తారు. ఆయనని మహారాజీ అని కూడా అంటారు. ఆయన యూపీలోని అక్బల్పూర్లో 1900 సంవత్సరం సెప్టెంబర్ 11న జన్మించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన జన్మించిన తేదీ అలాగే మరణించిన తేదీ కూడా సెప్టెంబర్ 11 సెప్టెంబర్ 11వ తేదీన శ్రీమతి కౌసల్యాదేవి అలాగే దుర్గాప్రసాద్ శర్మ అనే బ్రాహ్మణ దంపతులకి ఈయన జన్మించారు. ఆయన పేరు నారాయణ శర్మగా పేరు పెట్టారు. లక్ష్మీ నారాయణ శర్మ అని పేరు పెట్టారండి. అనుకోకుండా 8వ సంవత్సరంలో, ఆయనకి 8వ సంవత్సరం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల బాధ్యతలన్నీ వాళ్ళ నాన్నగారు చూసుకోవడం. అప్పట్లో బాల్య వివాహాలు చేస్తూ ఉండేవారు కదండి. 11వ ఏట ఆయనకి మ్యారేజ్ చేశారనమాట. అప్పుడు ఆయనకి ఏదైనా సాధన చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇంటి నుంచి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్లోని హిమాలయాల్లో, గుజరాత్ అలాగే విస్తారంగా ఎన్నో ప్లేసెస్ని పర్యటించి అక్కడ అపార జ్ఞాన సంపదను సంపాదించారు, విజ్ఞానాన్ని. ఈ క్రమంలోనే రిషికేశ్లోని స్వామి శివానంద మహారాజ్ అలాగే స్వామి నిర్మలానంద మహారాజులతో పాటు బద్రీలో ఉండే టాటా వాటే బాబా, భగవాన్ నిత్యానంద బాబా అలాగే రాకాటే బాబా గురించి వాళ్ళందరినీ అక్కడ కలుసుకొని వాళ్ళతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. నరేంద్ర మోడీ గారు అలాగే మాజీ మంత్రి చరణ్ సింగ్ గారు, క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, హాలీవుడ్ యాక్టర్స్ జూలియా రాబర్ట్, అలాగే ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుక్బర్గ్, యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, ఇలా ఎంతోమంది ఆయన శిష్యులు కావడము, ఆయన మిరాకిల్సే కారణమండి. ఆయన ఆంజనేయ ఉపాసకులే కావడము. అలా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘటనే ఆయన్ని లక్ష్మీనారాయణ శర్మ నుంచి నీమ్ కరోలి బాబాగా ఎదగడానికి తోడ్పడిందని చెప్పవచ్చండి. గుజరాత్ రాజ్కోటలో ఒక ఆశ్రమంలో చేరుతాడనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అక్కడ అందరికంటే చిన్నవాడు అవ్వడము, అలాగే గురువుతో ఎంతో సన్నిహితంగా ఉండి తన తోటి సాధకులతో చాలా సన్నిహితంగా ఉంటూ వాళ్ళందరితో క్రమశిక్షణగా మెదులుతూ ఉండడం వల్ల గురువుగారికి నచ్చి ఆయనని అక్కడ ఉత్తరాధికారిగా నియమిస్తారండి. అది నచ్చని మిగిలిన సాధకులందరూ ఆయనతో గొడవ పడతారు. ఎందుకు ఆయన చిన్నవాడు, మొన్న వచ్చాడు, మాకన్నా గొప్పవాడా అని చెప్పేసి వాళ్ళకి నచ్చదనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎదురుగా, ఇక్కడ వెజ్ రెస్టారెంట్ ఉంది. అంటే మనకి దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా మేము అక్కడ మిగిలినవన్నీ చెక్ చేస్తే ఇక్కడ ఒక దగ్గర కొంచెం నీట్గా బాగున్నట్టు అనిపించిందండి. మీరు కనుక తప్పకుండా వెళ్తే ఎదురుగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది అక్కడ. మరీ రేట్స్ ఎక్కువ లేదు, రీజనబుల్గా ఉంది.
ఎదురుగానేమో బాబావారివి విగ్రహాలు, చిన్న చిన్న డాలర్స్, అలాగే చైన్స్ చాలా బాగున్నాయండి. అది ఇంట్లో ఉంటే ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది. అందుకని ఇది కూడా తీసుకున్నాము. మధ్యలో ఆపేసానండి, ఎందుకంటే ఒకసారి బాబా గారి గురించి ఇది ఇక్కడ మేము తీసుకునేవి చెప్పాలండి. ఇక్కడ ఉన్న 4 రకాలు తీసుకున్నామండి. 150, 100, 300 అలా ఉన్నాయన్నమాట. అవి ఎవరికన్నా ఇవ్వడానికి కూడా కావాలి కదండి, అందుకే 10 రూపీస్వి డాలర్స్ అలాగే చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి, అవి తీసుకున్నాము. సో వాళ్ళందరికీ కోపం వచ్చేసి మా బాబా గారిని ఆయనని ఎందుకు అలా చేయాలి అని చెప్పేసి కోపడంతో ఆయనకి మనసు ఏదోలా అనిపించేసి గురుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆయన వేరే ప్లేస్కి వెళ్ళిపోయి సాధన స్టార్ట్ చేస్తారండి. అక్కడే ఆయన నీమ్ కరోలి బాబాగా మారుతారు. అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన ఆ బాబావారి పాదాలకి నమస్కరిస్తూ అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని, ప్రతి ఒక్కరికి ఆ బాబావారి యొక్క దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లోపల వీడియో తీయడానికి లేదండి, మనకు బయట స్టెప్స్ దగ్గరనే తీసేసుకుంటారనమాట. లేకపోతే ఫోటో తీసుకుంటే మాత్రం కంపల్సరీ లాక్కుంటున్నారు. మీరు లోపల పెట్టేసుకోండి, బయట తీసేసుకోవచ్చు అనమాట, లోపలికి అలో లేదు. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.